హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఒక ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అయితే చూపిస్తున్నాము. సో ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయింది అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది, సో లోన్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా పార్కింగ్ అవైలబిలిటీ అండ్ ఫేసింగ్ అండ్ ఈ యొక్క హౌస్ అనేది ఎన్ని గజాల్లో నిర్మించారు, సో ఇవన్నీ కూడా మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ యొక్క వీడియోలో అయితే మేము చెప్పడం అయితే జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి, సో మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనం ఈ యొక్క హౌస్ అనేది వనస్థలి పొలంలో అయితే మనకి లొకేట్ అయ్యింది. సో ఈ వనస్థలి పొలంలో ఉండే ఈ యొక్క హౌస్ అనేది 3 BHK హౌస్. సో 3 బెడ్రూమ్లు కలిగి ఉన్న హౌసు. సో ఇందులో మీకు బెనిఫిట్ ఏంటి అంటే, సో ఫర్నిచర్ అయితే ఉందండి. సో ఫుల్ ఫర్నిచర్ అయితే ఉంది. సో ఫుల్ ఫర్నిచర్ అంటే ఏమేమి ఉంటాయి అంటే, సో ఇందులో బెడ్ ఉంది అండ్ అదేవిధంగా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా సోఫాలు ఉన్నాయి అండ్ అదేవిధంగా ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా కొంచెం మంచి మెటీరియల్స్ అయితే వీళ్ళు ఉన్నాయి. సో బెడ్ కూడా చూస్తున్నారు కదా, కొత్త బెడ్ అనమాట. సో రీసెంట్గానే వీళ్ళు ఈ యొక్క ఫర్నిచర్ అనేది చేయించుకున్నారు. సో వీళ్ళు వేరొక ఊరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల సో ఈ హౌస్ అనేది అమ్మేస్తున్నారనమాట. సో ఫైనల్లీ మనకి దీని యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అంటే, మనకి 35 lakhs అయితే పడుతుందండి. సో ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి 35 lakhs పడుతుంది. సో చాలామంది అయితే మమ్మల్ని అడుగుతున్నారు, సో లోన్ అవైలబిలిటీ గురించి అయితే అడుగుతున్నారు. సో ఒక విషయం అయితే మీకు చెప్పాలండి, సో లోన్ వెళ్ళాలి అనుకుంటే, లోన్ రావాలి అనుకుంటే, సో ఖచ్చితంగా మీకు ఈ యొక్క హౌస్ కానీ ఫ్లాట్ కానీ రిజిస్ట్రేషన్, పక్కా రిజిస్ట్రేషన్ ఉంటే సో ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా మీకు లోన్ అనేది వస్తుందండి. సో అందులో మీకు అసలు డౌటే అవసరం లేదు, లోన్ అయితే వస్తుంది. సో మేము పెట్టేది ఏదైనా కానీ ఒకవేళ నాన్ రిజిస్ట్రేషన్ పట్టా భూమి కానీ అలాంటివి ఏమైనా ఉంటే మేము మీకు ముందే వీడియోలోనే మేము మీకు క్లియర్ కట్గా మేమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మేము చెప్పేవి కూడా కొన్ని విషయాలు కూడా మీరు ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది. సో చాలామంది వినకుండా అయితే కాల్ చేస్తున్నారు. సో అడిగినవే మళ్ళీ అడుగుతున్నారు. మేము చాలా వరకు వీడియోలో మేము చెప్తున్నాము, సో మళ్ళీ కూడా మీరు అడుగుతున్నారు. అందుకని ఒకసారి ప్లీజ్ వీడియో అయితే చూడండి. చూస్తే మీకు మేము చెప్పే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. రిమైనింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే, సో మేము చెప్పినవి కాకుండా మీకు ఇంకా కొత్తగా ఏమైనా డౌట్స్ ఉంటే సో అప్పుడు డెఫినెట్గా అడగండి. సో అప్పుడు మీకు మేము చెప్పగలము. సో ఏంటి అంటే, మీకు ఖచ్చితంగా లోన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క హౌస్ అనేది మొత్తం వచ్చేసి మీకు 252 గజాలు అయితే మీకు ఈ యొక్క హౌస్ అనేది విస్తీర్ణం ఉంది. సో ఇందులో మీకు 3 BHK అయితే డిజైన్ చేశారు. సో మంచిగా కబోర్డ్స్ పెట్టారు, పెద్ద బెడ్స్ అంటే పెద్ద బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు. సో ఒక్కొక్క బెడ్రూమ్ వచ్చేసి 9/12 ఒకటి ఉంది అండ్ అదేవిధంగా 9/12 ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి 9/9 ఒకటి ఉందన్నమాట. ఒకటి చిన్న బెడ్రూము, 2 పెద్ద బెడ్రూమ్స్ అండ్ హాలు అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్. సో ఇవన్నీ కూడా వీళ్ళు చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి కట్టుకున్నారు. సో కాకపోతే వీళ్ళకి జాబ్ పర్పస్ మీద వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతే వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. సో అందుకనే మనకి ఈ యొక్క హౌస్ అనేది మనకి కాస్ట్కి అయితే, ఇంత తక్కువ కాస్ట్కి అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. సో మమ్మల్ని అడిగారు, సో మేమైతే ఈ యొక్క హౌస్కి ఎంత వాల్యూ కట్టామన్నమాట. సో మేము ఓన్లీ గ్రౌండ్ వాల్యూనే కట్టామండి. సో ఎందుకంటే ఓన్లీ ల్యాండ్ వాల్యూ, ఎందుకంటే కొంచెం ఇల్లు కూడా కొంచెం ఆల్రెడీ ఈ హౌస్ కట్టి దగ్గర 8 సంవత్సరాలు అయితే అయిపోతుంది. సో మనకి 8 సంవత్సరాలు అంటే కొంచెం ఓల్డ్ బిల్డింగే. సో మనం బిల్డింగ్కి నో మోర్ కాస్ట్ అనమాట. సో మనం బిల్డింగ్కి కాస్ట్ పే చెయ్యం, ఎందుకంటే సో ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి. సో అందువల్ల ఏంటంటే, మేము ఓన్లీ ఆ స్థలానికి మాత్రమే ఏదైతే ఆ 252 గజాలు ఏదైతే ఉందో దానికి మాత్రమే మేము ప్రైజ్ అనేది కట్టడం అయితే జరిగింది. సో అందువల్ల మీకు తక్కువకి వస్తుంది. సో దయచేసి మళ్ళీ తక్కువకి ఎలా వస్తుందండి, తక్కువకి ఎట్లా వస్తుందండి అని మాత్రం అడగండి. మేము ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రమే మేము కాస్ట్ పెట్టాము. సో దాన్ని బేస్ చేసుకుని మనకి సేల్కి అయితే ఎంత తక్కువగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క హౌస్ గురించి ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. సో మీరు ఇంటి ముందు కారు కూడా పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ ఈ యొక్క ఓనర్ కారు కూడా ఆల్రెడీ ఇంటి ముందునే ఉంది. ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారు. సో పార్కింగ్ కూడా, కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ కలిగి ఉంది, లోన్ వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ హౌస్కి ప్రజెంట్ ఎటువంటి రిపేర్స్ లేవు, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉంది. కాకపోతే ఒక బెడ్రూమ్ అయితే మీకు చూపించలేకపోతున్నాము. సో అది లాక్ వేసి ఉందన్నమాట. సో ఇంతేనండి ఈ వీడియోలో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే బ్యాక్ వీడియోలో మా నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి తీసి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.